శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. గీతం యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూ మీద బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ సుమారుగా 5,000 కోట్ల ఫ్రాడ్ జరుగుతుంది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. ఏంటండి పూర్తి వివరాలు చెప్పండి. అంటే ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకత్వం, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక సంస్థకి ఏదైనా భూ కేటాయింపులు జరిగాయి అనుకున్నా, ఒక సంస్థ ఆధీనంలో ఉన్న భూముల్ని ఏదైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే నిర్ణయం తీసుకుంది అనుకున్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో చూసాం మనం, ఉర్సా అనే ఒక ఫారిన్ కంపెనీకి విశాఖపట్నంలో వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎకరం ₹1 కోటి కొంత భూమి, 50 లక్షల కొంత భూమి వాళ్ళ కేటాయింపులు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎకరం 50 కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం 50 లక్షలకు ఇస్తున్నారు, అసలు ఇంకొక మాట అయితే ఆ భూమి గురించి 50 లక్షలని కూడా ప్రస్తావించాల, 99 పైసలకి ఇస్తున్నారు అని చెప్పని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు మిగిలిన సంస్థలకి ఏ విధంగా భూములు కేటాయింపు చేస్తున్నాము, ఈ సంస్థకి ఏ విధంగా కేటాయింపు చేశామని చెప్పని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు గీతం విద్యా సంస్థలు ఇవాళ ఏర్పాటైనవి కాదు, కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. వాళ్ళు ఇవాళ హైదరాబాదులో కూడా వాళ్ళ క్యాంపస్లు ఏర్పాటు చేశారు. నాకున్న అవగాహన మేరకు హైదరాబాదులో ఉన్న క్యాంపస్ల్లోనే వివిధ కోర్సుల్లో 20,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో ఉన్న సంస్థల్లో కూడా కొన్ని వేల మంది విద్యార్థులకి విద్య దక్కుతూ ఉంది. అలాగే కొన్ని వందల మంది బోధనేతర సిబ్బందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. గీతం విద్యా సంస్థలు అనేది ఇవాళ సమాజంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజు, వాళ్ళ నేపథ్యం అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రభుత్వానికి సంబంధించిన కొంత భూమి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది, వాళ్ళు అంతకు ముందు నుంచి రెగ్యులరైజ్ చేయమని చెప్పని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రెగ్యులరైజ్ చేయకుండా ఆ గీతం సంస్థల యజమానులుగా ఉన్న ఎంవిఎస్ మూర్తి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు, ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సందర్భంలోనే అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు చనిపోవడం జరిగింది. వారి మనవడు శ్రీభరత్ 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తాను స్వయంగా నందమూరి బాలకృష్ణ గారి చిన్నలుడు, నారా లోకేష్ గారికి తోడలుడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కుటుంబానికి సంబంధించిన భరత్ వాళ్ళ తాతగారి తర్వాత ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం కుటుంబ సంస్థగానే ఆ గీతంని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థ మీద దాడులు చేశారు. ప్రభుత్వ స్థలము అని చెప్పని దానికి మార్కింగ్ చేసి ఫెన్సింగ్లు వేసి, అంటే ఆ సంస్థ కాంపౌండ్ వాళ్ళు కూడా గేటును ఆర్చిని కూడా కూల్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి వేధింపుల గురించి అవగాహన ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న వేధింపుల అంశాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఉన్నత న్యాయస్థానం నుంచి గీతం సంస్థ ప్రొటెక్షన్ పొందగలిగింది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ భూమి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పని ఆ సంస్థ పెట్టుకున్న అభ్యర్థన మేరకు రెగ్యులరైజ్ చేయడానికి సంకల్పించింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు మొదలుపెట్టేశారు. 54 ఎకరాలు 79 సెంట్ల భూమి 5,000 కోట్ల ఖరీదు చేస్తుంది అని చెప్పని, అంటే ఎకరం సుమారుగా 97-98 కోట్ల ఖరీదు చేసే భూమి అని చెప్పని వీళ్ళే నిర్ధారించేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళందరినీ ఆ ప్రాంతానికి తీసుకువెళ్దాం. ఆ 54 ఎకరాల భూమి వీళ్ళు చెప్తున్న 5,000 కోట్లు కాదు, 2,500 కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్దాం వీళ్ళని.
వీళ్ళు ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేస్తాము అని అంటే ప్రభుత్వం వీళ్ళకి 2,500 కోట్ల రూపాయలకి, అంటే సగం ధరకి, వీళ్ళు చెప్తున్న ధరలో సగం ధరకి కేటాయింపు చేస్తుంది. వీళ్ళు తీసుకోవడానికి సిద్ధమా? ఇవాళ ప్రభుత్వం నుంచి ఆయాచితంగా వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది అనుకున్నప్పుడు దాన్ని ప్రస్తావించవచ్చు, రాజకీయంగా విమర్శ చేయొచ్చు. కానీ ఈ విధమైన ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ తోటి అసలు విలువని 10 రెట్లు 20 రెట్లు పెంచి చూపించి ప్రజలలో ఆకర్షణీయంగా కనబడే అంకెల కోసం అని చెప్పని ఈ విధమైన ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ తోటి ఈ విధమైన విమర్శలు చేస్తే అసలు ఆ అంశం గ్రావిటీ దెబ్బతింటది. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఒక విద్యా సంస్థకి జరుపుతున్న కేటాయింపులు, ఆ సంస్థకు ఒక సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఇవాళ రాష్ట్రంలో గతంలో విభజన చట్టం ద్వారా ఏర్పాటైన విద్యా సంస్థలకి అవి ప్రభుత్వ సంస్థలు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి వాటికి భూములు కేటాయింపులు చేసింది. అలాగే ఇవాళ అమరావతి ప్రాంతంలో XLRI, గతంలో SRM, విట్టు, అమృత సంస్థలకు భూములు కేటాయింపులు చేశారు. బిఆర్ శెట్టి అనే గల్ఫ్ బేస్డ్ సంస్థకు కూడా కేటాయింపులు చేస్తే వాళ్ళు డ్రాప్ అయిపోతే ఆ కేటాయింపులు రద్దు చేశారు. ఇవాళ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకి కేటాయింపులు చేస్తూ ఉన్నారు. బిట్స్విలాన్ని కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అలాగే XLRIకి కేటాయింపులు చేస్తూ ఉన్నారు. వాటికి ఏ ప్రాతిపదిక మీద కేటాయింపులు చేస్తూ ఉన్నారో, ఏ ధర నిర్ణయిస్తూ ఉన్నారో అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంస్థలన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవ్వాలి. అవి వాటి స్థాయిని, వాటి సామర్థ్యాన్ని భవిష్యత్తులో రుజువు చేసుకోవాలి. వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తారు, ఎంతమంది విద్యార్థులకి అడ్మిషన్ ఇస్తారు, వాళ్ళు ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళ సంస్థల్లో తీర్చిదిద్ది బాహ్య ప్రపంచానికి అందించగలుగుతారు అనేది, ఎంతమంది విద్యార్థులకు భవిష్యత్తు కల్పించగలుగుతారు అనేది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కానీ గీతం సంస్థలో ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. అటువంటి సంస్థలని కేవలం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పని ఈ రకంగా అక్కడేదో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోతూ ఉంది. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పక్షపాత ధోరణితో తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చుకుంటున్నాడని చెప్పని బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇదే బొత్స సత్యనారాయణ 2 క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగున్నాడు. ఏ క్యాబినెట్లో కొనసాగున్నాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రులుగా కొనసాగున్నాడు. ఆయా క్యాబినెట్లో తనతో పాటు క్యాబినెట్ సహచరుడిగా కొనసాగున్న ధర్మాన ప్రసాదరావు, ఆయన రెవెన్యూ మంత్రిగా, అదే విశాఖపట్నంలో మరి తాను మంత్రిగా ఉండగా మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన 67 ఎకరాల భూముల్ని తప్పుడు మార్గాల్లో తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ఓసీలు ఇప్పించుకొని ఆ ఎన్ఓసీల ద్వారా తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అని చెప్పని ప్రభుత్వం నియమించిన సిట్టు నిర్ధారణ చేసి అతని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ బొత్స సత్యనారాయణ విశాఖపట్నం మీద ఇంతగా ప్రేమ కారిపోయి మొన్న ఆయన సతీమణి తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించిన బొత్స సత్యనారాయణ గారికి మరి ఆయన క్యాబినెట్ సహచరుడు ధర్మాన ప్రసాదరావు చేసిన ఈ ఉల్లంఘన గుర్తుకు రాలేదా? ఇవాళ వాళ్ళలాంటి ఎగ్జాగరేటెడ్ ఫిగర్ నేను చెప్పను. నాకున్న సమాచారం మేరకు 67 ఎకరాలు ఎకరం 20 కోట్లు ఖరీదు చేస్తుంది. అంటే సుమారుగా 1340 కోట్ల ఖరీదు చేసే భూముల్ని తన అధికార దుర్వినియోగంతో తన కుటుంబ సభ్యులకి కట్టబెట్టుకున్నాడు అని చెప్పని ప్రభుత్వం నియమించిన విచారణ సంస్థ నిర్ధారణ చేసేసింది. అతని మీద చర్యలకి రికమెండ్ చేసింది. మరి ఏం సమాధానం చెప్తాడు బొత్స సత్యనారాయణ? అదే సందర్భంలో వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే మరి శారదాపీఠం అక్కడున్న ఆయన స్వరూపానంద సరస్వతికి 15 ఎకరాలు, ఆ 15 ఎకరాలు కూడా ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం 1,00,000 రూపాయలకి ఇచ్చారు వీళ్ళు. ఎందుకు చేశారా కేటాయింపులు? ఇవాళ విశాఖపట్నం మీద ఇంతగా ప్రేమ కార్చుతా ఉన్న ఈ వైసీపీ నాయకులకి, అక్కడున్న భూములు కాపాడాలనుకుంటున్న వాళ్ళకి శారదాపీఠానికి 15 ఎకరాలు ఎందుకు కేటాయింపులు చేశారు? ఆ చేసిన కేటాయింపు జీవోల్లో క్లియర్గా వేద పాఠశాల ప్రస్తావన తీసుకొచ్చారు, ఆశ్రమ నిర్వహణ అని చెప్పారు. తర్వాత జీవోలో వర్డింగ్ మారుస్తూ వేద పాఠశాల అనే ప్రస్తావన తీసేసి కమర్షియల్ యాక్టివిటీ కోసం, ఆశ్రమ నిర్వహణ కోసం ఆదాయం సమకూర్చుకోవటానికి అని చెప్పని జీవోలో సవరణ ప్రతిపాదించారు, సవరణ తీసుకొచ్చారు. ఎందుకు ఆ ఆశ్రమ నిర్వహణకి, కమర్షియల్ యాక్టివిటీకి
ఎకరం 1,00,000 రూపాయలకు భూమి కేటాయింపు చేయాల్సిన నెక్స్ట్ ఏంటి? ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే భూమి అంటే బీచ్లో ఏం కమర్షియల్ యాక్టివిటీ నిర్వహిస్తారు? ఆశ్రమ నిర్వహణ కోసం డబ్బులు సంపాదించడం కోసం పబ్బులు రిసార్ట్లు పెడతారా బీచ్లో? అంటే ఏ విధంగా ఆదాయం సమకూర్చుకుంటారు? దానికి ఎకరం 1,00,000 రూపాయలు కేటాయింపు చేస్తారా? ఈ విధమైన కేటాయింపులు చేసి ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారికి లేదు వైసీపీ నాయకత్వానికి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అరాచకాల గురించి, అదే సందర్భంలో విశాఖ రుషికొండ 60 ఎకరాల రుషికొండలో 9.76 ఎకరాల్లో మేము రిసార్ట్ అంటే టూరిజం హరిత రిసార్ట్స్ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 9 కోట్ల ఆదాయం సమకూరుతూ ఉంటే ఆ రిసార్ట్స్ని కూల్చి మరింత అధునాతనమైన రిసార్ట్స్ కడుతున్నాము అని చెప్పని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ శాఖ నుంచి 9.76 ఎకరాలకు అనుమతి తీసుకొని 9.76 ఎకరాల అనుమతిని ఉల్లంఘించి 20 ఎకరాలు కొండను తవ్వేసి ఆ తవ్విన కొండ ఆ గ్రావెల్ మొత్తాన్ని తీసుకెళ్ళి సిఆర్జెడ్ నిబంధనలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలు అతిక్రమించి కోస్ట్ లైన్లో డంప్ చేసి అదే సందర్భంలో టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నిరర్ధక భవనాన్ని నిర్మాణం చేశారు. సంవత్సరానికి 9 కోట్ల ఆదాయం సమకూరుస్తున్న రిసార్ట్స్ని కూల్చారు. ఇవాళ వీళ్ళు నిర్మాణం చేసిన ఈ భవనంతో ప్రభుత్వం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నెలకి 15 లక్షల రూపాయలు ఆ భవన నిర్వహణకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు. ఈ విధమైన అరాచకాలకి ఈ విధమైన బాధ్యతారాహిత్యపు ప్రవర్తనకి నిదర్శనంగా విశాఖపట్నంలో అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టే, వీళ్ళు ఏం చేశారనేది ప్రజలకు ఒక ముందు నుంచి ఒక అవగాహన ఉంది కాబట్టే ఇదే బొత్స సత్యనారాయణ గారు సతీమణి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తే అదే శ్రీభరత మీద 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే విశాఖపట్నం ప్రజలకి బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు, ఆయన సతీమణి ఏం చేసింది, గీతం సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి, గీతం సంస్థల అధిపతిగా ఉన్న శ్రీభరత గారు ఏం చేశాడు అనేది అవగాహన లేకుండానే, ఆ సంస్థల కంట్రిబ్యూషన్ ఏంటి విశాఖపట్నం సమాజంలో అనేది వాళ్ళకి స్పష్టత లేకుండానే అంతటి మెజార్టీతో ఆయన గెలిపించారా, వీళ్ళని ఓడించారా? ఇంకా ప్రజోపయోగమైన అంశాల గురించి మాట్లాడితే, ప్రజోపయోగమైన అంశాల గురించి ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే వాటి గురించి ప్రస్తావిస్తే వీళ్ళ ప్రస్తావనకు విలువ ఉంటుంది తప్ప, ఈ విధంగా కేవలం తన సతీమణి మీద 5 లక్షల మెజార్టీతో నెగ్గిన ప్రత్యర్థి అనే ఏకైక కారణంగా ఆ దుగ్ధతోటి అసూయతోటి వాళ్ళు ఇంత సంస్థలు సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నారు. ఆ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న భూముల్ని ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందా? రెగ్యులరైజ్ చేయకుండా అంతంత సక్సెస్ఫుల్ సంస్థలను కూల్చేస్తారా? కూల్చేసే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కూల్చివేతలకు పాల్పడింది కాబట్టి ప్రజలు ఈ కూల్చివేతల ప్రభుత్వం మాకొద్దు, నిర్మాణాలు చేసే ప్రభుత్వం మాకు కావాలని చెప్పని 5 లక్షల మెజార్టీతో ఈ బొత్స సత్యనారాయణ గారు సతీమణి ఝాన్సీ గారిని ఓడించారు. అయినా సరే ఇంకా మేము రియలైజ్ కాము, ప్రజల అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎజెండా, సాక్షి ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అవ్వటమే మా రాజకీయ నేపథ్యం అనుకుంటే, ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉండి పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి మంత్రులుగా కొనసాగుండి పలు దఫాలు చట్టసభలకు ఎన్నికై ఉండి ఈ రోజుకి కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు తన వయసుకి, తన అనుభవానికి, తన పరిజ్ఞానానికి తగిన రాజకీయం చేస్తే అది ఆయనకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది తప్ప, కేవలం వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ని మీడియా ముందు చదవటం వల్ల లేని ధరలు ఆపాదించి జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చిత్రీకరించడం వల్ల వైసీపీ పార్టీకి అదనంగా ఒరిగేది లేదు, ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా లేదు.